maybe due to pressure, societal pressure or peer pressure, they don't speak out. They doubt themselves, right? They doubt themselves. What if I speak and what if people criticize me? So this is one thing, and I think this should not be there. People should be encouraged to speak up. Everyone should be seen equally and people should open up. You mean they have to open up and they need to talk about their feelings and the opinions, Yes, you mean, exactly. right? Feelings, not only feelings, ideas too, because there are great ideas in the nation right now, but people don't come up. హాయ్, నా పేరు మాన్య. ఇందాక చెప్పినట్టు వీళ్ళందరూ చెప్పినట్టు డిఫరెన్స్ ఎక్కువ లేదు నాలో స్పెసిఫిక్లీ. ఎందుకంటే నువ్వు ముందు నుంచి అలా ఉన్నావా మాన్య? ముందు నుండి చాలా కాన్ఫిడెన్స్ ఉండేది నాకు. ఇప్పుడు ఏంటి, మీరు ఏం చదువుతున్నారు? నేను 9th లో చదువుతున్నా. 9th చదువుతున్నారు, ఓకే. సూన్ ఐల్ బి 14. సో నాకు ఇనిషియలీ ఈ ఆపర్చునిటీ మా టీచర్ వచ్చి అసెంబ్లీలో చెప్పారు. అప్పుడు నా ఫ్రెండ్స్ అందరు అన్నారు, నువ్వు ఎలాగో స్కూల్లో క్యాబినెట్లో ఉన్నావు, దీనికి నువ్వు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతావు అన్నారు. ఓకే అని నేను పేరు ఇచ్చాను. ఫస్ట్ నేను ఏం అనుకోలేదు దీని గురించి. దాని తర్వాత అన్నారు, మా టీచర్స్ అందరూ ఓటింగ్ రిజల్ట్స్ వచ్చాక అన్నారు, నువ్వు సెలెక్ట్ అయ్యావు, నువ్వు డిపిఎస్ నాచారాంకి ఓట్ టేకింగ్ సెరమనీకి వెళ్ళాలి. సో వెళ్ళినప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారో చూసాను. చాలా మంది ఉన్నారు, ఓవర్ 3000+, ఈజీగా ఓవర్ 3000+ ఉన్నారు. సో అక్కడ వీళ్ళందరినీ చూసాను. మేమందరం కాసేపు బిల్స్ గురించి మాట్లాడుకున్నాం. అప్పుడు రూలింగ్ పార్టీ ఎవరో కౌంట్ చేసి తెలుసుకున్నాం, మా పార్టీ వచ్చింది. మేము చాలా హ్యాపీగా అనిపించి సీఎం, డెప్యూటీ సీఎం ఎలెక్ట్ చేసుకున్నాం. సో దాని తర్వాత ఓట్ టేకింగ్ సెరమనీ అయ్యింది. అప్పటి నుండి ఫుల్ రేస్ జరుగుతుంది. స్కూల్లో ఎన్ని డ్యూటీస్ ఉన్నాయో చెప్పలేను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మాకు డిఫరెంట్ క్లాన్స్ ఉన్నాయి. ఆ క్లాన్స్ డిఫరెంట్ క్లబ్స్లా పెట్టాం. నేను పర్సనల్గా క్లబ్స్లా పెట్టాను స్కూల్లో. దీంట్లో టెక్ క్లబ్ పెట్టాము. అది బేసిక్లీ మూవీ మేకింగ్, ఫోటోగ్రఫీ, ఏఐ, టెక్. ఇంకోటి యువ క్లబ్ అని మా స్కూల్లో పేరు పెట్టారు. దీంట్లో ఫైనాన్స్, ఆంటర్ప్రినర్షిప్, బేసిక్లీ ఫ్యూచర్లో ఏం చేయాలో దాని గురించి ఉంది. దాని తర్వాత డిజైన్ థింకింగ్ అని ఇంకోటి, బేసిక్లీ లిటరేచర్, డ్రాయింగ్, పెయింటింగ్, ఆర్కిటెక్చర్, యానిమేషన్ అని సో మెనీ థింగ్స్, డిపార్ట్మెంట్స్. అండ్ ఇంకోటి నా మెయిన్ ఐడియా, గ్రీన్ పార్టీ కాబట్టి కొంచెం సస్టైనబిలిటీ ఇంక్రీజ్ చేయడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదండి? ఎందుకంటే షైనెస్, యాంగ్జైటీ ఇవి చాలా కామన్గా ఉన్నాయి ఇప్పుడు ఈ జనరేషన్లో. మీరు షైనెస్ అన్నారు అండ్ ఇంకోటి ఏంటి యాంగ్జైటీ అన్నారు స్టూడెంట్స్లో. సో ఈ యాంగ్జైటీ, షైనెస్ వాళ్ళు ఆల్రెడీ స్కూల్లో ఉంటున్నారు కదా, స్కూల్స్ వీటిని ఓవర్కమ్ చేయడానికి ఏం ట్రై చేయట్లేదు అంటారా? ఎక్కడ ఈ ప్రాబ్లం వస్తుంది? చాలా మంది ట్రై చేస్తున్నారు స్కూల్స్లో కూడా. మా స్కూల్లో పర్సనలీ అందరికీ ఒక ఆపర్చునిటీ ఇద్దామని అందరు టీచర్స్ ట్రై చేస్తారు. సో అట్లీస్ట్ ఒక్కళ్ళన్నా ఉంటారు ఫర్ టేకింగ్ అన్ ఆపర్చునిటీ. సో మీ ఒపీనియన్లో ఈ షైనెస్, యాంగ్జైటీ, కాన్ఫిడెన్స్ లేకపోవడం, స్ట్రెస్ ఇట్లాంటివన్నీ కూడా అది విదిన్ ద పర్సనా లేకపోతే సొసైటీ వలన వాళ్ళకి వచ్చింది అంటారా? పేరెంట్స్, టీచర్స్, స్కూల్ ఇవన్నీ రీజన్ అంటారా? ఏంటి ఇది? పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నుండి వస్తుంది అనుకుంటా దిస్. కానీ మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ విత్ ఇన్ ద పర్సన్ అండ్ హౌ ద పర్సన్ ఫీల్స్. అది మనం కరెక్ట్ చేసుకొని ఓవర్కమ్ చేయొచ్చు కదా, అదే కదా మీరు అంటుంది. సో మీరు ఇందాక ఈకో సస్టైనబుల్ గ్రీన్ పార్టీ కాబట్టి అని అంటున్నారు. మీ ఉద్దేశంలో, మీ ఇమాజినేషన్ లో ఎలా ఉంటే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి? అంటే పొల్యూషన్ ఉంది, ఎక్కువ మాట్లాడితే పొల్యూషన్ అంటారు, వాటర్ ప్రాబ్లం అంటారు, ఎయిర్ పొల్యూషన్ అంటారు. ఇవన్నీ పోవాలంటే మీరైతే నిజంగా ఎన్వైరన్మెంట్ మినిస్టర్ అయితే ఏం చేస్తారు? ఎలా పోగొడతారు? వీటన్నిటికీ కొన్ని ఐడియాస్ పెట్టాము సెపరేట్గా. సో ఈ ఐడియాస్లో చాలా ఎన్వైరన్మెంట్ బేస్డే ఉన్నాయి. అట్లీస్ట్ 20-30 ideas based on this. For pollution, mainly public transport vaadte it will reduce. Okay. As we know, metro is completely electric and yeah, no pollution. Very accommodating kuda. So that's very important.
And ఒక idea is that we put solar panels ఓకే in some schools. It's still a very brainstorming idea. కానీ it's one of the ideas for sustainability. ఇప్పుడున్న పాలిటిక్స్ లో ఎవరు నచ్చారు, ఇన్స్పైరింగ్ ఎవరు అనిపించారు? పర్సనల్గా అయితే ఐ ఫీల్ I've always felt that all parties have some kind of role in politics and in the running of the government. సో అందరికి ఒక్కొక్క ఒక inspiration point పాజిటివ్ ఉంటుంది. పాయింట్ ఉంది వాళ్ళలో, అది పిక్ చేసుకుంటా అంటారు మీరు. సో స్పెసిఫిక్ గా ఒక పర్సనాలిటీ లేరు. అందరూ ఎవ్రీవన్ హ్యాస్ కాంట్రిబ్యూటింగ్ పాయింట్. ఇప్పుడు ఇది ఈ ప్రోగ్రామ్ పేరే వాట్ ఈస్ మై గోల్ కదా. సో వాట్ ఈస్ యువర్ గోల్ అసలు? My goal is, first of all, certainly I enjoy politics, but it's not my future goal. సో వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ I గోల్? am very much into science. ఓకే, సైంటిస్ట్. Not exactly, more into space science and ఓకే, more into what's going on in the sky. కల్పనా చావ్లా. Yeah. ఆల్ ది బెస్ట్. యా ప్లీజ్. వాట్ ఈస్ యువర్